తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే, సలాం అలైకుం. ఎలా ఉన్నారు వలి గారు? చెప్పండి. బాగున్నాను సార్. మరొక ఆసక్తికర పోరు సార్, T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ జరగబోతోంది. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఎలాంటి రైవలరీ ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. సో ఇదొక మరొక గొప్ప మ్యాచ్గా ఉండబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎట్లా జరిగే అవకాశం ఉంది సార్? వరల్డ్ కప్ కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్? అబ్సల్యూట్లీ, మీరు చెప్పినట్టుగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ రైవలరీ అనేది కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతుంది. క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కూడా 1874 లో మెల్బోర్న్ లో వాళ్ళ మధ్యలోనే జరిగింది. ఆ తర్వాత యాషెస్ అనేది రైవలరీ భాగంగా సిరీస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అండ్ అది చిన్న టోర్నమెంట్ అయినా పెద్ద టోర్నమెంట్ అయినా, T20 టోర్నమెంట్ వరల్డ్ కప్ అయినా కానీ, 50-50 వరల్డ్ కప్ అయినా, ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అయినా కానీ ఎప్పుడు కూడా ఆ యుద్ధం అనేది చూస్తూనే ఉంటాం. అండ్ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఐ రిమెంబర్ ఇంగ్లాండ్ ఇక్కడ వరల్డ్ కప్ గెలిచి 2012 విషయం మాట్లాడుతున్నాను. అప్పుడు వెస్టిండీస్ లో జరిగినటువంటి టోర్నమెంట్ అది ఫస్ట్ టైం. ఆ తర్వాత అఫ్ కోర్స్ వెస్టిండీస్ కు మరోసారి అవకాశం లభించింది వలి. అండ్ ఈ సంవత్సరం ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ IPL లో స్టార్టింగ్ లో చక్కగా రాణించలేదు. బట్ ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్లే ముందు, అంటే పాకిస్తాన్ తోటి ఒక సిరీస్ ఆడాల్సి వచ్చింది కదా వరల్డ్ కప్ కంటే ముందు, దాంట్లో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బేస్ స్టో వాజ్ నాట్ ఇన్ ఫార్మ్. యాక్చువల్లీ అతను కూడా సెంచరీ చేయడం చూసాం. 260+ చేజ్ చేసినప్పుడు కోల్కతా అగైనెస్ట్ హీ వాజ్ బ్రిలియంట్. ఒక అద్భుతమైన సెంచరీ స్కోర్ చేశాడు. బట్లర్ వాజ్ ఫెంటాస్టిక్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ఈ ఆస్ట్రేలియన్ విషయం ఏం చెప్పాలి, ప్యాట్ కమిన్స్ ఈ లెట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టు ద ఫైనల్స్. చాలా మంచి బౌలింగ్ కనబర్చాడు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్స్ గా. అండ్ హెడ్ కూడా కొన్ని మ్యాచెస్ లో ఫెయిల్ అయినా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ స్కోర్స్ చేయడంలో తన యొక్క పాత్ర క్లియర్ గా కనబడింది. అభిషేక్ శర్మ తోటి బ్రహ్మాండంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్. అండ్ స్టార్క్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడుతూ 24.5 crores అతని పైన పెట్టారు అంటే ఐ థింక్ దానికి వర్తీ ప్లేయర్ అని చెప్పి అతడు నిరూపించాడు. సో ఇవన్నీ మనం చూసాం IPL లో. సో ఇప్పుడు ఒక బిగ్ వేదిక. అండ్ దట్ టు బార్బడస్ ఎప్పుడు కూడా మనం బౌలర్ల స్వర్గధామంగా చెప్పుకుంటుంటాం. వాళ్ళు యాక్చువల్ గా అలా ఉండేది గతంలోనైతే. బార్బడస్ లో టెస్ట్ మ్యాచెస్ జరిగినప్పుడు రియల్ గా చెప్పాలంటే 1990 వరకు బార్బడస్ లో వెస్టిండీస్ ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అప్పుడు ఆస్ట్రేలియానే రికార్డ్ సృష్టించింది. సో బార్బడస్ లో రియల్ గా ఆస్ట్రేలియా కూడా కొన్ని మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇంగ్లాండ్ కు నేను అనుకుంటాను అంత పెద్ద మెమరీస్ లేకపోవచ్చు. సో ఇప్పుడు బార్బడస్ లో జరుగుతుంది కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దిస్. ఎందుకంటే టూ టీమ్స్ ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా వీళ్ళిద్దరిలో ఎవరికి టాస్ గెలిచినా సరే ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు యూఎస్ఏలో పిచ్చెస్ వైపు చూసుకుంటే అంత కంఫర్ట్గా ఉన్న పరిస్థితి ఉందో లేదో, ఇంకా ఒక క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది జరిగిన మ్యాచ్లో ఒకసారి చూసుకుంటే కనుక. సో టాస్ ఎవరు గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా ఏం చెప్తారు సార్? ఐ థింక్ ఇవి గో బై ద ఫస్ట్ మ్యాచ్. ఐ రిమెంబర్ వెస్టిండీస్ ఇక్కడే ఆడారు అనుకుంటా. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం కొంచెం స్ట్రగుల్ అయినారు. చేజింగ్ లో కూడా స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. సో నేను ఏమనుకుంటానంటే బార్బడస్ లాంటి ప్లేస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ చేస్తే, బికాస్ టూ టఫ్ టీమ్స్ కనుక సెకండ్ టైం చేజింగ్ అనేది అంత ఈజీగా కనబట్టలేదు. మనం చూస్తున్నాం మ్యాచెస్ గెలుస్తున్నారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఈ రోజు కూడా టెక్సస్ లో జరిగిన మ్యాచ్ లో 125 చేజ్ చేయడానికి బంగ్లాదేశ్ చాలా కష్టపడ్డారు. ఈజీ సిచ్యువేషన్ నుండి సడన్ గా బాల్ మూవ్ కావడం తోటి పేస్ బౌలర్స్ వికెట్స్ తీసుకున్నారు. అండ్ దేవర్ ఇన్ ట్రబుల్. 111 for 5 నుండి 113 for 8 అయిపోయినారు. 3 వికెట్స్ త్వరగా కోల్పోయినారు. ఆ తర్వాత నెక్స్ట్ 10 runs ఎంత కష్టపడ్డారు చూసాం. మహమ్మదుల్లా ఉండడం తోటి బంగ్లాదేశ్ ఒడ్డెక్కారని చెప్పాలి ఆ మ్యాచ్ లో వలి. లేకుంటే చాలా కష్టపడేవారు. సో చేజింగ్ లో మ్యాచెస్ గెలిచా కానీ చేజింగ్ ఈజ్ నాట్ ఈజీ వెన్ టూ టఫ్ టీమ్స్ ఆర్ ప్లేయింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది ఉంటది. సో నేనేమనుకుంటానంటే బార్బడస్ లో మేబీ ఎర్లీ మూమెంట్ ఉన్నట్లయితే, బికాస్ ఇక్కడ బౌన్స్ అనేది ఎక్కువగా ఉండేది గతంలో, ఇప్పుడంతా లేదు. బికాస్ స్లో అయిపోయినాయి వికెట్స్ అన్ని కూడా వెస్ట్ ఇండీస్ లో. ఏది ఫేవరెట్ గా ఉండే అవకాశం ఉంది సార్? ఐ థింక్ ఐ గో విత్ ఇంగ్లాండ్ టుడే, బికాస్ ఇంగ్లాండ్ టీం చాలా బ్యాలెన్స్డ్ గా కనబడుతుంది. అద్భుతంగా. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకున్నారు కనుక వాళ్ళకు విక్టరీ అనేది మ్యాండేటరీ గా మారిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాను ఓడించాలి వాళ్ళు, అంటే రేస్ లో ఉండాలి అంటే, సూపర్ 8 కు వెళ్ళాలి అంటే ఐ థింక్ ఈ మ్యాచ్ లో విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆస్ట్రేలియాకు నేను అనుకుంటాను కొంచెం కంఫర్ట్ పొజిషన్ ఉంది కనుక ఇంగ్లాండ్ ఐ థింక్ దే హ్యావ్ టు గో ఆల్ అవుట్ టుడే. మంచి టీమ్ తోటి వెళ్ళాలి. అండ్ జోఫ్రా ఆర్చర్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బౌలింగ్ స్ట్రెంత్ పెరిగింది. ముఖ్యంగా ఇప్పుడు బౌలింగ్ లో వాళ్ళకు ఆ బలం అనేది ఏర్పడింది. సో నేను అనుకుంటాను ఐ థింక్ ఇంగ్లాండ్ షుడ్ గో ఆల్ అవుట్ టుడే టు బీట్ ఆస్ట్రేలియా. ఓకే సార్, మరొక మ్యాచ్ జరగబోతుంది నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా.
సో ఎట్లా ఉండిపోతుంది సార్ నెదర్లాండ్ స్క్వాడ్ ఒకసారి మీకు చదివినిపిస్తాను సార్. ఓకే. మ్యాక్స్ ఓడౌట్, అలాగే మైకేల్ లెవిట్, తేజ నిడమనూరు, విక్రమ్జిత్ సింగ్, బ్యాస్ డి లీడే, లోగన్ వ్యాన్ బీక్, సైబ్రాండ్ ఎంగిల్బ్రిడ్జ్, అలాగే స్కాట్ ఎడ్వర్డ్స్, వెస్లీ బెరిసి, సో ఆరియన్ దత్, కైరే క్లీన్, తర్వాత పౌల్ వ్యాన్ మేక్రన్, రియాన్ క్లేన్, సకీబ్ జుల్ఫికర్, టిమ్ ప్రింగిల్, తర్వాత వివాన్ కింగ్మా. ఇవి సార్ స్క్వాడ్ ఇట్లా ఉంది. సో నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏం చెప్తారు? విక్రమ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ ఒక తెలుగు వాడు కూడా ఉన్నాడు వలి భాయ్, విజయవాడ. యా, అబ్సల్యూట్లీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. అండ్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు లాస్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు జస్ట్ 3-4 months ago ఎవ్రీబడి ఇంటర్వ్యూ వెంకటే డ్యూరింగ్ వరల్డ్ కప్ వాజ్ హియర్. వరల్డ్ కప్ లో ఇండియాలో జరిగినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఆడడానికి వచ్చినప్పుడు చాలా మంది కలిశారు. అండ్ ఈ స్పోక్ ఇన్ తెలుగు ఆల్సో టు మెనీ ఛానల్స్. ఇది తెలుగు గాయ్ అండ్ ప్లేయింగ్ ఫర్ నెదర్లాండ్స్. మనం ప్రౌడ్ గా ఉండాలి, తెలుగు వాడు నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్నాడు అంటే. చాలా మంది ఆఫ్ కోర్స్ ఇండియన్స్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్ టుడే. మనందరికీ తెలుసు అమెరికా టీమ్ లో చాలా మంది ఉన్నారు, ఒమాన్ టీమ్ లో ఉన్నారు. సో మిగతా టీమ్స్ లో కూడా ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ నెదర్లాండ్స్ టీమ్ లో ఇక్కడ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ, గుడ్ ఆల్రౌండర్. అండ్ విక్రమ్ కూడా చాలా మంచి ప్లేయర్ అండ్ ప్రింగిల్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్. సో దే ఆర్ ఏ గుడ్ సైడ్. అండ్ డోంట్ ఫర్గెట్ వలి, 20 లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు నెదర్లాండ్స్ షాక్ సౌత్ ఆఫ్రికా. సో ఆ షాక్ నుండి ఇప్పటి వరకు బయటికి రాలేదు. బట్ ఈ రోజు జరిగే మ్యాచ్ ఎక్కడ అంటే న్యూయార్క్ లో జరుగుతుంది కనుక న్యూయార్క్ లో ఫస్ట్ మ్యాచ్ లో శ్రీలంకని ఎప్పుడైతే 77 కి ఆల్అౌట్ చేశారో సౌత్ ఆఫ్రికా యొక్క కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ నోకియా వాజ్ బ్రిలియంట్, 4 wickets తీసుకున్నాడు. తర్వాత రబడా అందరూ కూడా చక్కటి బౌలింగ్ అనవచ్చు. సో సౌత్ ఆఫ్రికన్ బౌలింగ్ అటాక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ నౌ యాక్చువల్లీ. సో ఇదే అదే పర్ఫార్మెన్స్ ఎందుకంటే వాళ్ళకి ఒక మ్యాచ్ ఆడున్నారు కనుక ఆ కాన్ఫిడెన్స్ క్యారీ అవుతుంది. సో సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ ఇది స్ట్రాంగెస్ట్ సైడ్. ఎందుకంటే ఆ షాక్ నుండి బయటికి రాకపోయినప్పటికీ కూడా నెదర్లాండ్స్ ఓడించాలన్నటువంటి కసి ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ యొక్క సౌత్ ఆఫ్రికా ఈసారి గెలుపు ఈజీ అంటారా, లేకపోతే ఉన్న టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఐ డోంట్ థింక్ సో. అంత కష్టమైతే కాకపోవచ్చు, బికాస్ చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్, ముఖ్యంగా నోకియా లాంటి బౌలర్స్. ఫర్గెట్ అబౌట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్. ఐపీఎల్ లో మన అందరికీ తెలుసు ఒక మ్యాచ్ ఒక ఓవర్ అతడు 30 runs ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. వి సా దట్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. ఈ వాజ్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ గా మారిపోయినాడు. ఒక టఫ్ సిచ్యువేషన్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన నోకియాను ఈజీగా అటాక్ చేయడం. ఐపీఎల్ ఇస్ డిఫరెంట్ టోర్నమెంట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు వికెట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. న్యూయార్క్ లో దెర్ ఈస్ సమ్ హెల్ప్ ఫర్ ద పేస్మన్ ఆల్సో. ఎందుకంటే ఇదే వికెట్ పైన రేపు ఇండియా పాకిస్తాన్ కూడా ఆడబోతుంది. సో ఆ పిచ్ విషయంలో కూడా కొంచెం ఐసీసీ కూడా కొంచెం హ్యాపీగా లేరు. ఎందుకంటే ఫస్ట్ 2 matches లో 100 score కూడా మనం ఒక డిస్కషన్ నిన్న చెప్పుకున్నాం. నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మాత్రం కొంచెం కెనడా తోటి 137 runs చూసాం. డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ అనేది కనబడింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ హెల్పింగ్ ద బౌలర్స్ యాక్చువల్లీ. సో సౌత్ ఆఫ్రికా ఐ థింక్ అలీ విల్ హ్యావ్ క్లియర్ ఎడ్జ్ ఓవర్ నెదర్లాండ్స్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో మంచి అనాలిసిస్ ఇచ్చారు సార్ 2 మ్యాచ్లకు సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ.